ఆంధ్రప్రదేశ్లో టూరిజం శాఖ సినిమాటోగ్రఫీ అభివృద్ధిపైన తన ముద్ర వేస్తాను అని టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా సచివాలయంకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. ఇక ఎల్లుండి తన ఛాంబర్లో పదవి బాధ్యతలు స్వీకరిస్తాను అని తెలిపారు. ఛాంబర్లో పనులు పరిశీలించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఇప్పుడు జరగకుండా చూస్తామని అంటున్న టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సార్, ఈ రోజు ముఖ్యమంత్రి గారితో కూడా భేటీ అయ్యారు కదా, ఎటువంటి విషయాలు చర్చించారు? మీరు ఎప్పుడు పదవి బాధ్యత స్వీకరించుకున్నారు? నేను పదవి బాధ్యతలు ఎల్లుండి సాయంత్రం 6 గంటల నుంచి స్వీకరిస్తాను. పేషీ ఎలా ఉందని చూడడానికి వచ్చాను. నేను ఈరోజు విజయవాడ వచ్చాను కనుక మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రేపు ఉదయం వారు ఛార్జ్ తీసుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని కూడా మేము కొంతమంది మంత్రులు ఇక్కడ అవైలబుల్గా ఉన్న మంత్రులను కలిసి వారితోటి మామూలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం కొత్తగా వచ్చాం కనుక మనం ఏ రకంగా ముందుకెళ్లాలనే విషయం మీదే మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మాకు ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఏంటంటే ప్రజలు చాలా పెద్ద ఎత్తున మనకు మ్యాండేట్ ఇచ్చారు, అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. 164 సీట్లతో కూటమిని ఆశీర్వదించారు. అంత అద్భుతమైన విజయం ఇచ్చినటువంటి ప్రజలకి మనం బాధ్యతగా ఉండాలి, జవాబుదారీతనంగా ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా 5 ఏళ్లు కూడా ప్రజల యోగక్షేమాల గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి పనిచేయాలనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఆ మాటలే మాట్లాడుకున్నాం. అంటే గత 4.5 సంవత్సరాల్లో టూరిజం శాఖ అస్తవ్యస్తంగా ఉంది. అలానే సినిమా ట్రోఫీ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్త తరం సినిమా తరహాలు ఇక్కడికి రావచ్చా? సినీ ట్రోఫీకి సంబంధించి కొత్తగా ఏమైనా అభివృద్ధి చేసేది ఉందా? పర్యాటకం అనేక అవకాశాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రమారమి 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉన్నటువంటి ఈ ప్రాంతం, అదేవిధంగా కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో మెండైనటువంటి అందాలు ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేయొచ్చు. అయితే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ఎక్కడా కూడా ఒక కొత్త పర్యాటక ప్రాజెక్టు కానీ ఏ రకమైన అభివృద్ధి కానీ చేయలేదు. కేవలం పర్యాటక శాఖ మంత్రుల యొక్క పని ఏంటంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దోషణలు చేయడం మాత్రమే వాళ్ళు చేసినటువంటి పని. కాకపోతే ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరికీ కూడా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది పర్యాటకం విషయంలో. వారిద్దరూ చూపించేటువంటి చొరవ వల్ల కానీ ఇచ్చేటువంటి సూచనల వల్ల కానీ రాబోయే రోజుల్లో పర్యాటక అభివృద్ధి చేయడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కాలంగా సినిమా షూటింగ్లు అద్భుతంగా జరుగుతున్నాయి. ఒక అందమైనటువంటి లొకేషన్స్ ఉన్నటువంటి ప్రాంతం కోనసీమ కానివ్వండి, అరకు వ్యాలీ కానివ్వండి, లేకపోతే మారేడుమిల్లి కానివ్వండి, ఇలాగా తడ అడుగులు కానివ్వండి, ఇలాంటి అనేక ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి షూటింగ్లు చేసే స్పాట్లు ఉన్నాయి కనుక షూటింగ్ల వరకు మాత్రమే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ స్టూడియోలు నిర్మించడం, అదేవిధంగా ఉపాధి కల్పించే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం లాంటివి కూడా చేయాలనేటువంటి ఆలోచన నిర్మాతలు చేయాలనేటువంటి మాట మేము తెలియజేస్తున్నాం. దానికి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా సంపూర్ణమైన సహకారం లభిస్తుంది. దానికి నిర్మాతలు ముందుకొచ్చి, లేకపోతే ఎగ్జిబిటర్స్, అదేవిధంగా ఎవరైతే స్టూడియో యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఇక్కడ థియేటర్స్ నిర్మించడం, స్టూడియోలు నిర్మించడం, ఇతరతర హంగులన్నీ ఏర్పరచుకోవాల్సిందిగా వారందరినీ కోరుతా ఉన్నాం. మారేడుపల్లి ప్రాంతం అసలు ఇలా కనుమరుగవుతుంది. దాన్ని పూర్తి స్థాయి అభివృద్ధి ఏమైనా చేస్తారా? టూరిజం స్పాట్ గా ఏర్పాటు చేస్తారా? మారేడుమిల్లి కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఏమి లేదు. మారేడుమిల్లి అద్భుతమైనటువంటి దృశ్యాలతోటి సీనిక్ బ్యూటీతో ఉన్నటువంటి ప్రాంతం. దాని టూరిజంగా ఇప్పటికే కొంత అభివృద్ధి చెంది ఉంది. గతంలో ఈ 5 సంవత్సరాలు మాత్రం జరగలేదు. ఇప్పుడు మళ్లీ దాన్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా తీసుకుని అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయి అభివృద్ధి చేస్తాం. అలానే గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిన మాట వాస్తవమే. ఇప్పుడు సరైన వనరులు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహకారాలు అందించి తప్పనిసరిగా అభివృద్ధి పదంలో నడుపుతాము. సినిమా ట్రోఫీ, టూరిజం శాఖ 2 అభివృద్ధి పదంలో ముందుకెళ్లే విధంగా చేస్తామంటూ కూడా మంత్రి కందుల దుర్గేష్ గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, సచివాలయం నుంచి.